ఫ్రీగా చేయలేం, ఎంతో కొంత ఇవ్వండి. ఎస్ఐఆర్ విషయంలో బిఎల్ఏల కండిషన్, అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ఇది మరి మరి ఉత్తగా ఎందుకు చేస్తారండి పాపం. ఇప్పుడు ఆ బిఎల్ఓలేమో ఎలక్షన్ కమిషన్ జీతాలు ఇచ్చి వాళ్ళని నియమించింది 35,000 మందిని. వాళ్ళే ఇంటింటికి వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ప్రక్రియని చేయాలా, డీటెయిల్స్ తీసుకోవాలా. అయితే పార్టీలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ముందు అభ్యంతరాలు చెప్పినాయి. మొత్తం మీరంతా కుట్ర చేస్తున్నారు, ఇది ఇది కాదు, ఇది చాలా ఓట్లు పోతున్నాయని పార్టీలు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే మరి మీరు కూడా నియమించుకోండి అని ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఈ బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు అనమాట. ఎట్లాగైతే మనం బూత్లోకి వెళ్ళి ఓటు వేసేటప్పుడు బూత్ ఏజెంట్లు కూర్చుంటారో సేమ్ ఈ ఓటర్ల సవరణ విషయంలో కూడా ఏజెంట్లను పెట్టుకోవచ్చు పార్టీలు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరో ఇద్దరిద్దరో పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు ఆ బిఎల్ఓలతోని అనుసంధానంగా పనిచేస్తారనమాట. సో వాళ్ళు ఒకవేళ అభ్యంతరం చెప్పారనుకోండి, వీళ్ళు అక్కడే అదే పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు క్లారిఫై చేస్తారు వాళ్ళకి. సో అయితే ఆ బిఎల్ఏలు మరి ఉత్తగానే పనిచేయాలన్నా, ఇల్లు తిరగాలంటే మరి మాకు ఎంతో కొంత ఇయ్యి, మరి ఆ బిఎల్ఓలకి వాళ్ళంటే ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, కానీ మరి మా పరిస్థితి ఏంది అని పార్టీలను అడుగుతున్నారట. తప్పేం లేదు అది, ఎందుకంటే మరి వాళ్ళు పని మానేసుకొని నీ ఎమ్మడి తిరుగుతారా. ఒక్కొక్కరి పార్టీ అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,500 కోట్లు ఉన్నాయి. ఇయ్యిర్రి, ఈ నెల రోజుల పాటు తిరిగే బిఎల్ఏలకి మనిషి 20,000 జీతం ఇయ్యిర్రి, తప్పేముంది. కాంగ్రెస్ పెద్ద పార్టీ ఇవ్వండి, బీజేపీ ఇవ్వండి. సరే చిన్న చిన్న పార్టీలను ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ పెద్ద పెద్ద పార్టీలను ఇవ్వచ్చు కదా. రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా మారింది. పార్టీ మద్దతుదారుల ఓట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతలను బూత్ లెవెల్ ఏజెంట్లకు అప్పగించింది. అందుకోసం పార్టీలో సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఏజెంట్లు తమ పనులు వదిలేసి ఈ సర్ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. పరేషాన్లు లీడర్లు సర్ కార్యక్రమం నేపథ్యంలో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లకు ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు అన్ని పార్టీలు పోలింగ్ బూత్ల ఏజెంట్లు నియమించినాయి. వీరంతా తమకు అప్పగించిన బూత్లోని అర్హులైన ఓట్లు డిలీట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అర్హుల ఓట్లను తొలగించే పరిస్థితి ఉంటే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లకు సరైన ఆధారాలు చూపించి జాబితాను యథావిధిగా కొనసాగించేందుకు చొరవ చూపించాలి. అందుకోసం ప్రతి బూత్లో ఎన్ని ఓట్లున్నాయి, పార్టీ మద్దతుదారులు ఎందరున్నారు అనే అంశాలపైన పూర్తి అవగాహన ఉన్న సీనియర్ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమిస్తున్నారు. సుమారు 100 రోజుల పాటు జరిగే ఈ సర్ కార్యక్రమంలో ఏజెంట్ల పాత్ర కీలకంగా మారింది. దీంతో సదరు ఏజెంట్లు ఎమ్మెల్యేలు నియోజకవర్గం ఇన్ఛార్జీల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఎంతో కొంత డబ్బులు ఇవ్వకపోతే పని చేయలేమంటూ ముఖం మీదే చెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పరేషాన్లో ఉన్నారట. బూత్కు 10,000 ఖర్చు అవుతున్నదట. అయితే ఒక్కో బూత్ ఏజెంట్కు కనిష్టంగా 10,000 ఇచ్చేందుకు కొన్ని పార్టీలు రెడీ అయినాయట. తప్పేం లేదు, ఇవ్వచ్చు, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఎట్లా పనిచేస్తారు వాళ్ళు కూడా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు.